ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం తిరుపతికి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకి అలిపిరి నడక మార్గంలో తిరుమలకి చేరుకుంటారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోనే బస చేస్తారు. ఎల్లుండి ఉదయం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై 11 రోజుల పాటు పవన్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్నారు. ఆయన ముందుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి నడక మార్గంలో తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించి గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. తిరిగి గురువారం సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి 8:30 విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకి బయలుదేరతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి టూర్ కి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. ఆయన 4 గంటలకి ఇక్కడ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరుపతి అలిపిరి పాదాల వద్ద ఉన్నటువంటి ప్రాంతానికి అయితే 5 గంటలకి చేరుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. అక్కడ సుమారు 1 గంట పాటు పాదాల వద్ద పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఏదైతే తిరుమలకి అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే అవకాశం ఉంటుంది. అలిపిరి నడక మార్గం సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు అంటే విజిలెన్స్ కావచ్చు, మరోవైపు పోలీసులు భారీ స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అదే కాకుండా ఏదైతే ఈ అలిపిరి మెట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన ఒక్కొక్క మెట్టుకి సంబంధించి పూజ చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రక్షాళనలో భాగంగా తిరుమల ఏదైతే ఇప్పటికే ఆయనకి సంబంధించి దీక్ష అంటే ఈ దీక్ష కూడా రేపు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారని చెప్పేసి ఇప్పటికే జనసేన పార్టీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే దీనికి సంబంధించి ఏదైతే తిరుపతి తిరుమలలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఈ రోజు మొత్తం అన్ని ఆలయాలు కావచ్చు అన్ని ప్రాంతాల్లోనూ మారుమోగేలా ఏర్పాట్లు చేసినట్టయితే తెలుస్తోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకి తిరుమల గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. అంటే ఇప్పటికే పద్మావతి ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో పోలీసు గస్తీ పెరిగిన పరిస్థితి. మరోవైపు ఆయన వచ్చే ప్రాంతాల్లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తులు కావచ్చు సామాన్యులు ఎవరు ఆ ప్రాంతాలకి రావద్దని చెప్పేసి అధికారులు కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా అలిపిరి నడక మార్గం కూడా సాయంత్రం 6 గంటల పైన ఆయన నడిచి వెళ్తారు కాబట్టి ఆ సమయంలో సామాన్యులకి అలో ఉండదు కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడకదారి ప్రారంభించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోరినట్టయితే సమాచారం ఉన్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్లి అక్కడ భోజనం స్వీకరిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలలో భక్తులు వెళ్లేటువంటి క్యూ లైన్ కావచ్చు, మరోవైపు దర్శనానికి సంబంధించినటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, మరోవైపు నారాయణగిరి సెట్ ప్రాంతాల్లో అయితే ఆయన అయితే పరిశీలిస్తారని ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. అంటే రేపు మొత్తం తిరుమలలోనే ఉంటారు. రేపు రాత్రి తిరుమలలో బస చేసి 3వ తేదీ ఉదయం మరోమారు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే ఆయన సందర్శించి అక్కడ భోజనం చేసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరి వెళ్తారు. తిరుపతిలో సాయంత్రం 5 గంటలకి జరగనున్నటువంటి వారాహి బహిరంగ సభలో అయితే ఆయన పాల్గొంటారు. వారాహి బహిరంగ సభకు సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. 3వ తేదీ బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత రాత్రి 8 గంటలకి తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడే దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ మరోవైపు ఏదైతే పోలీస్ శాఖ భారీ స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ టూర్ కి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ భారీ స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, మరోవైపు నాయకులు భారీ స్థాయిలో ఇక్కడికి తిరుపతికి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ సునీల్.